టాలీవుడ్ హీరోయిన్ అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళ చిత్రాలతో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆ తర్వాత ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. గ్లామర్ షో కాకుండా విభిన్న కంటెంట్ చిత్రాలు, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. తెలుగుతో పాటు తమిళంలో స్టార్ హీరోలతో కలిసి పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ అమ్మడు మాట్లాడుతూ తన ఫస్ట్ లవ్ ప్రపోజల్ గురించి బయటపెట్టింది. 2006లో కట్రుదు తమిళ సినిమాతో కథానాయికగా వెండితెరకి పరిచయం అయింది అంజలి. మొదటి సినిమాతోనే అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమె తమిళంలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. ఎంగయ్యం ఎప్పోదుం, కలగలప్పు వంటి చిత్రాలు ఆమెకి స్టార్డమ్ తెచ్చిపెట్టాయి. ఇక షాపింగ్ మాల్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన అంజలి తన నటనతో ఆకట్టుకుంది. షాపింగ్ మాల్ తర్వాత తెలుగులోనూ ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రలో అంజలి నటన కట్టిపడేసింది. వెంకీ మరదలుగా తన అందం, అభినయంతో ఆడియన్స్ హృదయాలు గెలుచుకుంది. తెలుగులో చాలా సినిమాలు చేసి హిట్స్ అందుకుంది అంజలి. చివరిగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రంలో నటించింది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు తమిళంలో మకుటం అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాతోనే విశాల్ దర్శకుడిగాను పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అంజలి తన టీనేజ్ లో ఎదురైన ప్రేమ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. తన క్లాస్మేట్ ఒకరు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రేమిస్తున్నానంటూ వెంటబడ్డాడని, అందుకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావించి అతడంటే ఇష్టం, ప్రేమ లేదని చెప్పానని అన్నారు. దీంతో అతడు ఒప్పుకోలేదని, ధైర్యం ఉంటే తనకు రాఖీ కట్టాలని సవాలు విసిరాడని గుర్తు చేసుకుంది. దీంతో వెంటనే రాఖీ తీసుకెళ్లి అతడికి కట్టేశానని, కోపంతో ఆ రాఖీని తీసి పారేసి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చింది. ఆ తర్వాతే అతడు తనకు ఎదురు కాలేదని, ఇప్పటివరకు తాము కలుసుకోలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అంజలి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అంజలి అప్కమింగ్ సినిమాల గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల మొగటం సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.